హలో రిషి, రిషి మహాదేవ్, ఎందుకురా ఇన్ని రోజులు ఈ విషయం నా దగ్గర దాచా? నేను నీకోసం పిచ్చిదానిలా తిరుగుతుంటే నా పక్కనే ఉండి కూడా ఎందుకు చెప్పలేదురా? నీకున్న టాలెంట్ కి నువ్వు గొప్ప స్టేజ్ లో ఉంటావు అనుకున్నాను, కానీ నువ్వు ఆ స్టేజ్ లో ఉంటేనే నువ్వు నాకు కావాలి అనుకోలేదురా. హే, ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా? మహాదేవ్ మహాదేవ్ అని టార్చర్ పెడుతున్నావు. నేను మహాదేవ్ని కాదు. ఆ పిచ్చి నుంచి బయటపడి అమెరికాకి వెళ్ళిపో. ఇంకొకసారి నాకు ఫోన్ చేస్తే నీ నంబర్ బ్లాక్ చేస్తాను. హలో, ఇంకో 2 hours చనిపోయి నాకు ఈ ప్రేమలో బంధాలు ఎందుకు సార్? అందుకే తెంచేసుకున్నాను. పదండి సార్. అతన్ని జూమ్ చేయండి సార్. సార్ వీడే సార్. ఆ రోజు మాకు ఫామ్ హౌస్ లో డ్రింక్ సర్వ్ చేశాడు. ఇంకొంచెం జూమ్ చేయండి. హలో, వాడేనా మిమ్మల్ని డ్రాప్ చేసింది? అవును వాడే. ఏమైంది? నేను నీకు మళ్ళీ 5 minutes లో చేస్తాను సార్. వీడిని కానీ పట్టుకుంటే మనకు బాంబ్ డీటెయిల్స్ దొరికేస్తాయి సార్. మేం బతకాలంటే ఒకే ఒక మార్గం ఉంది సార్. ఆ నసీర్ గారిని పట్టుకోవాలి. వాడిని ఎలాగోలా పట్టుకుంటాను. మీరు మాత్రం క్యూ ల్యాబ్స్కి వెళ్ళి ఆ బాంబ్ బ్లాస్ట్ అవ్వకుండా చూడండి సార్. ఓకే, టేక్ కేర్. తెలుసుగా, ఇంకో 2 hours మాత్రం టైం ఉంది. ఆ బాంబు కెపాసిటీని బట్టి ఎక్స్ప్లోజన్ జరిగితే 100 minutes వరకు ఇంపాక్ట్ ఉంటుంది. మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ చుట్టుపక్కల సీసీ ఫుటేజ్ మొత్తం వెతికి నీకు ఆన్ టైం అప్డేట్ చేస్తుంటారు. ఓకే, 1 second. దిస్ ఇస్ GPS బ్లాక్ డివైస్. దీంతో నీ మూమెంట్స్ ఎవరికి తెలియకుండా ఆపచ్చు. ఓకే, కీప్ ఇట్ విత్ యూ. గో ఆన్. థ్యాంక్ యూ సార్. టేక్ కేర్. హలో పురుషోత్తం. ఏంటండి, అంత బాగానే ఉందా? ఎందుకు అలా అడిగావు? మీరు ఆఫీస్కి వెళ్తే ఇంటికి ఫోన్ చేయరు కదా. నేను ఫోన్ చేసినా కట్ చేస్తారు. ఫ్రైడే ఈవినింగ్ అవెంజర్ మూవీకి టికెట్స్ బుక్ చేశాను. మీరు రోజు ఇంటికి తాగే రండి. అంటే మీరు ఫస్ట్ టైం తాగొచ్చారు. ఆ బ్రాండ్ ఏంటో చెప్పండి, నేనే తీసుకుని వస్తాను. మిస్టర్ యోగేష్. ఎస్. రేయ్, వీడితోని చూసావా? ఇప్పుడే HR క్యాబిన్ దగ్గర చూసా. వీడితో వచ్చిందా? ఇప్పుడే వచ్చి రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చింది. ఎంత ఆపినా ఆగలేదు. ఎక్కడ వెళ్ళిందో తెలుసా? తెలీదు. నీ దగ్గర నుంచి వెళ్ళి ఎంతసేపు అయింది? జస్ట్ 5 minutes. ఓకే, గోవింద్. హలో నాన్న, అమ్మ కొంట్లో బాగాలేదంట. ఇప్పుడు ఎలా ఉంది? పొద్దున్నే పరగడుపున మాత్రం వేసుకోమని డాక్టర్ చెప్పారు కదా, వేసుకుందా? మీ కాళ్ళు మొత్తం పగిలాయి. చెప్పులు వేసుకోమని చెప్తే మీరు వినట్లేదు నా మాట. నువ్వు ఇలా మాట్లాడుతుంటే బాగుందిరా. ఒక్కసారి నేను చూడాలనుందిరా. నువ్వు ఆదివారం ఒక్కసారి ఇంటికి రారా. నాన్న, ఆదివారమే కాదు నాన్న, ఎవ్రీ వీక్ నేను మనోరికి వస్తాను నాన్న. మిమ్మల్ని కూడా నాకు చూడాలని ఉంది నాన్న. ఉంటాను నాన్న.
ఆర్ యు ఓంకార్? అవును. ఎక్సలెంట్ భరత్, థ్యాంక్ యూ యు సార్. మేడ్ మై డే. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ మ్యాన్. థ్యాంక్ యూ సార్. ఏం లేదు సార్, ప్రీ ప్రొడక్షన్ లో ఒక్క రికార్డు 2 సార్లు ఇన్సర్ట్ చేసి ఉంది. ఓ ఆ ఒక్క మెషిన్ ఎడిట్ తోని డూప్లికేట్ రికార్డ్స్ ఉండుట్లా ప్రోగ్రామ్ ఆగమై ఇప్పుడు మన అయిపోయింది. తర్వాత ఆ రికార్డ్ ఎప్పుడైతే రిమూవ్ చేసిండో ప్రోగ్రామ్ గుడుగుడు మీద షూరైంది చూడు ఏడాగలేదు సార్. ఓ. అది సార్ విషయం. ఈ సాఫ్ట్వేర్ జాబ్ నాకు సెట్ కాదనుకున్నాను సార్. చాయ్ దుకాణమే కరెక్ట్ అనుకున్నా. ఫస్ట్ టైం నా మీద నాకే నమ్మకం వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. కీప్ ఇట్ అప్. గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. గుడ్ జాబ్ భరత్. మిస్టర్ భరత్, బేబీ, నీ ఫోటోస్ వీడియోస్ చూస్తుంటే పిచ్చెక్కుతోంది. ఒరిజినల్స్ కావాలంటే నువ్వు వచ్చి మా అందరినీ సుఖపెట్టాలా? బుద్ధిగా నేను చెప్పిన మాట విని ఫామ్ హౌస్ కొచ్చా. లొకేషన్ షేర్ చేస్తున్నా చూడు. పోలీసుల దగ్గరికి వెళ్తే నీ పరువే పోయేది. సారీరా, తప్పు చేశాను. ఒక అమ్మాయి ఫాస్ట్ గా ఉంటే అన్ని అయిపోయాయి అనుకుని చీప్ మెంటాలిటీ రా నాది. క్యారెక్టర్ ఉండటం అంటే మనం ప్యూర్ గా ఉండటం అని తెలుసుకోలేకపోయాను. క్యారెక్టర్ లేనిది నీకు కదరా, నాకు. క్యారెక్టర్ కి ఒరిజినిటీకి తేడా తెలుసుకోలేని అమాయకత్వం నాది. నన్ను క్షమించి నాతో లైఫ్ లాంగ్ ఉంటావా? నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళి ఆ వీడియోలు తీసుకొస్తాను. నేను వస్తాను. వద్దు, నేను కూడా నేనే వస్తాను.